సివిల్స్ ఫలితాల్లో తెలుగు తేజాలు మెరిసాయి. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించొచ్చని సివిల్స్ ర్యాంకర్స్ అంటున్నారు. నిరుత్సాహపడకుండా లక్ష్యం వైపుగా వెళ్తే విజయం సాధిస్తామని అంటున్నారు. సివిల్స్ ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన వారు తమ సంతోషాన్ని బిగ్ టీవీతో పంచుకున్నారు. సబ్జెక్ట్ అయినా సరే ప్యాటర్న్ చూడండి, అంటే పాలిటీ, ఎకానమీ, ఎన్వైర్న్మెంట్ ఇవన్నీ ఏ ఇయర్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. కొన్ని ప్రిలిమ్స్కి ఎక్కువ ఉండొచ్చు, కొన్నిటికి మెయిన్స్కి ఉండొచ్చు. నేనేమంటా అంటే అసలు మనం ప్రిలిమ్స్ ఒక అటెంప్ట్ ఇద్దాము అనుకుంటేనే ముందు మెయిన్స్ ప్రిపరేషన్ లెవెల్ అయిపోవాలి. అంటే ఆ ప్రిలిమ్స్ వచ్చాక ఆన్సర్ రైటింగ్ స్టార్ట్ చేద్దాం, ఆప్షనల్ స్టార్ట్ చేద్దాం, ఇలా ఉండకూడదు. ముందే అయిపోగొట్టాలి, అంటే ఒక టెస్ట్ సిరీస్ రాసి సిద్ధంగా ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రిలిమ్స్ రాసాక మనకి మ్యాక్సిమం 3 months ఉంటుంది. అప్పుడు మనకి రివిజన్ చేసుకోవడానికే సరిగ్గా సరిపోదు. అదే నేను ఎక్కడో సరిగ్గా చేయలేదు, అందుకే లాస్ట్ టైం రాలేదు అన్న భావన కలిగింది నాలో. అదొకటి. ఇంకొకటి, ఏ సబ్జెక్ట్ అయినా సరే జస్ట్ మార్క్స్ కోసం చదవకూడదు. దాంట్లో ఒక కోర్ థీమ్ ఉంటుంది, అది మనం ఇంబైబ్ చేసుకోవాలి అని నేను అనుకుంటాను. ఎందుకంటే అదే మన ఆన్సర్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా ప్రతి ఒక్కరికి ఒక ప్రిన్సిపల్స్ ఉండాలండి. అందుకే ఎథిక్స్ పేపర్లో వాళ్ళ క్వశ్చన్స్ కానీ కేస్ స్టడీస్ కానీ అలానే అడుగుతున్నారు. మన ట్రూ క్యారెక్టర్ బయటకు వస్తుంది. IPS వచ్చినా లేకపోతే IRS వచ్చినా ఏదైనా అది మన కంట్రీకి సేవ చేయడమే. దానిలో ఆ డొమైన్లో ఏదో ఒకటి దొరుకుతుంది. సో నాకు ఏదొచ్చినా నేనైతే అది ఖచ్చితంగా దానికి న్యాయం అయితే చేస్తాను. నాకు ఎప్పుడూ సమాజానికి ఏదైనా ఉపయోగపడే పని చేయాలి అని ఉండింది. అదే కాకుండా చాలామందికి మంచి చేయాలి అని ఉండింది. సివిల్ సర్వీసెస్ ఆ ప్లాట్ఫామ్ ఇస్తుంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి దేశంలో అగ్రికల్చర్, విమెన్ ఇష్యూస్, అర్బనైజేషన్లో చాలా చేసే స్కోప్ ఉంది. అవన్నిట్లో సివిల్ సర్వీసెస్ ద్వారా నేను వర్క్ చేయొచ్చు అని నేను ఇది ఎంచుకున్నాను. ఇంటర్వ్యూ చాలా బాగా జరిగిందండి. ఇట్ వాజ్ మోస్ట్లీ మనకి డాఫ్ అని ఒకటి ఉంటుంది, మన డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. అందులో మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, మన ఆప్షనల్ అన్నీ వాళ్ళతోనే ఉంటుంది. సో నా ఇంటర్వ్యూ మోస్ట్లీ డాఫ్ నుంచే క్వశ్చన్స్ వచ్చినాయి. దాని తర్వాత ఫార్మర్స్ గురించి క్వశ్చన్స్ అడిగారు. నేను క్వశ్చన్స్ బాగా ఆన్సర్ చేయగలిగాను. చాలా హ్యాపీగా ఉందండి. ఒక 2 attempts తర్వాత 3rd attempt సక్సెస్ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఈజ్ మై ఫేవరెట్ అండి. సో ఎనీ సర్వీస్ ఆల్సో ఐ విల్ ట్రై టు మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఒక డాక్టర్గా ఉండడం వల్ల నాకు ఎక్స్ట్రా ఆ డాక్టర్గా ఉండడం వల్ల వచ్చిన క్వాలిటీస్ని ఐ డెఫినెట్లీ మేక్ ఇన్ టు ద సర్వీసెస్ ఆల్సో. ఒకటే అండి, బికాస్ ద కన్సిస్టెన్సీ అండ్ మోటివేషన్ ఈజ్ ద ఓన్లీ కీ. బికాస్ ఒకరోజు మీరు చాలా మోటివేటెడ్గా ఉండి చాలాసేపు చదవచ్చు, ద నెక్స్ట్ డే విల్ డెఫినెట్లీ అంత టైం ఇవ్వలేం మనము. బికాస్ ఐ మైసెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్. ఒక 2 days చాలా మోటివేషన్తో, చాలా హైతో చాలా చదివేస్తాం, తర్వాత చదవబుద్ధి కాదు. అయినా కూడా ఆ ఆబ్స్టికల్స్ అన్నిటిని దాటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి, లేదు వీ కెన్ గో త్రూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు మనల్ని నమ్మినా నమ్మకపోయినా మనల్ని మనం నమ్ముకొని మనల్ని మనం ముందుకు తీసుకెళ్తే దిస్ ఇస్ డెఫినెట్లీ అచీవబుల్ అండి. అంటే నాకు పర్సనల్గా అయితే IAS అవ్వాలని కోరికతోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. హోప్ఫుల్లీ వస్తే వచ్చిన సర్వీస్ ప్రకారంగా పనిచేద్దామని ఉంది. కానీ కొన్ని ఏరియాస్ ఎక్కడైతే వర్క్ చేయాలంటే కొన్ని డిజేబిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, చాలామందికి హెల్త్ యాక్సెస్ లేక బర్త్లో ప్రాబ్లమ్స్ అవ్వడం కానివ్వండి, లేకపోతే అవేర్నెస్ లేక ఏమన్నా అవ్వడం కానివ్వండి, అలాగే ఎడ్యుకేషన్ వైజ్గా కొద్దిగా వర్క్ చేయాలని ఉంది. ఇవి మేజర్ ఏరియాస్. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అయింది. దిస్ ఇస్ మై 4th attempt. And every time మెయిన్స్లో I kept improving. And last year బాలత మేడం గారి దగ్గరకు వచ్చాను. మేడం గైడెన్స్లో నా మార్క్స్ చాలా పెరిగాయి. అండ్ ఈసారి I could make it into the list. అండ్ త్రూ అవుట్ ద జర్నీ నాకు మా పేరెంట్స్, మా గ్రాండ్ ఫాదర్, మా అత్త చాలా సపోర్ట్ అండ్ హెల్ప్ చేశారు. అండ్ I really thank them for being there. అండ్ ఒకటే నేను చెప్పాలనుకుంది, మా తాతగారు నాకు చెప్పింది, ప్రతి రాత్రి తర్వాత వెలుతురు వస్తుంది, సూర్యుడు వస్తాడు.